ఏపీ తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలను విజయవంతంగా పూర్తి చేశామంది టీటీడీ. రాత్రితో వైకుంఠ ద్వార దర్శనాలు ముగియడంతో తిరుమల అన్నమయ్య భవన్లో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో వెంకయ్య చౌదరి మీడియాతో మాట్లాడారు. వైకుంఠ ఏకాదశి దర్శనాలు అద్భుతంగా జరిగాయని చెప్పారు చైర్మన్ బీఆర్ నాయుడు. జిల్లా యంత్రాంగం, పోలీసుల సహకారంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా భక్తులకు దర్శనాలు కల్పించామన్నారు. 10 రోజుల్లో 7 లక్షల మంది భక్తులకు పైగా వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారని చెప్పారు. ఇక తిరుమలతో పాటు టీటీడీ అనుబంధ ఆలయాల్లో మొత్తం 12 లక్షల మంది వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారని వివరించారు ఈవో అనిల్ కుమార్ సింఘాల్. పక్కా ప్లానింగ్ ప్రకారమే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనాలు ఏర్పాటు చేశామన్నారు. ఇక టైం మేనేజ్మెంట్, కోఆర్డినేషన్తో ఎక్కువ మంది భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించామన్నారు అదనపు ఈవో వెంకయ్య చౌదరి. శుక్రవారం అభిషేకం ఉన్నా అత్యధికంగా భక్తులకు దర్శనాలు ఏర్పాటు చేశామన్నారు. 10 రోజుల్లో 201 గంటల పాటు సామాన్య భక్తులకు దర్శనం కల్పించామన్నారు. గతంలో లేని విధంగా అత్యంత వైభవంగా ఈసారి మనం వైకుంఠ ఏకాదశి కార్యక్రమాలు జరుపుకున్నాం. స్వామివారి దర్శనానికి విచ్చేసినటువంటి భక్తులందరూ కూడా టీటీడీ కల్పించిన సౌకర్యాలకి మెజారిటీ ఆనందం వ్యక్తం చేశారు. మా దృష్టికి ఏర్పాట్లు బాగాలేవనో లేదా ఇంకోటేనో మాకు అయితే కంప్లైంట్ రాలేదు. నేను సుమారు పర్సనల్గా ఒక 2000 మందితో ఇంటరాక్ట్ అయ్యాను. వాళ్ళు కూడా 100% బాగుంది, ఈ సిస్టమ్ బాగుంది అని హర్షం వ్యక్తం చేసిన వాళ్ళే అధికంగా ఉన్నారు. అదేవిధంగా వైకుంఠ ద్వార దర్శనాల్లో దాదాపు 93% మంది సంతృప్తి వ్యక్తం చేశారని మన అధికారులు తెలియజేయడం జరిగింది. ఈ 10 రోజుల్లో స్వామివారిని దర్శించిన భక్తుల సంఖ్య 7,83,000 మంది. గతంలో లాస్ట్ ఇయర్ 6,83,000 మంది చేసుకుంటే ఈసారి 1 లక్ష మంది పెరిగారు. మనం టైం మేనేజ్మెంట్ చూసుకుంటే ఎవ్రీ డే మనం ఇచ్చిన షెడ్యూల్ కంటే ఎడిషనల్గా 2 అవర్స్ సమ్ డేస్ 1.5 అవర్ ఎడిషనల్గా మనం టైం సేవ్ చేసుకొని భక్తులకు వాడాం. సపోజ్ మీరు చెప్పారు ఫ్రైడే మనం అభిషేకం టైంలో మనకు ఆ రోజు 43 టికెట్సే ఉన్నాయి. సో ఇన్స్టంట్ డెసిషన్, లెట్స్ యూజ్ ఇట్ ఫర్ పిలిగ్రిమ్ ఫెసిలిటేషన్. సో మనకు ఆల్మోస్ట్ 4,000 అడిషనల్గా పంపించగలిగాం. అలానే మనం క్యూ లైన్ మేనేజ్మెంట్లో కానీ లేకపోతే కోఆర్డినేషన్, ఇందాక చైర్మన్ గారు చెప్పినట్లు అన్ని విభాగాలు కోఆర్డినేషన్ ప్రాపర్గా చేయటం వలన సన్నిధిలో నుంచి పడికావులలో నుంచి వైకుంఠం 1-2 నుంచి బయట క్యూ లైన్స్లో వల్ల ఎగ్జాక్ట్గా ఎక్కడ గ్యాప్స్ లేకుండా కరెక్ట్ టైంలో కరెక్ట్గా మనకి ఎక్కడ కూడా మన కమాండ్ కంట్రోల్ సెంటర్ కానీ 3Dలో కానీ మనకి ఎక్కడికక్కడే అలర్ట్స్ ఇవ్వటం వల్ల కూడా మనకి క్యూ లైన్ మేనేజ్మెంట్, టైం మేనేజ్మెంట్ ఈసారి బ్రహ్మాండంగా చేసాం. దానివలన మనం అనుకున్న విధంగా 4,700 పర్ అవర్ చేయలేకపోయినా టైం యూటిలైజేషన్ బాగా ఉండటం వల్ల, టైం సేవింగ్ ఉండటం వల్ల యాక్చువల్గా మనం అనుకున్న దానికంటే ఎక్కువగా 1 lakh ఓవరాల్గా 1 lakh మనం చేసామని చెప్పొచ్చు. ప్లానింగ్లో మనం కామన్ పిలిగ్రిమ్కి 7,48,000 చేపిస్తామని మనం అనుకుంటే 7,64,000 చేపించాం. అంటే ఓవరాల్గా 16,000 కామన్ పిలిగ్రిమ్స్ అడిషనల్గా టైం సేవ్ చేయటం వల్ల మనం చేపించగలిగాం.